అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్ కుమార్. సో మేము విజయవాడ నుంచి కోల్కతా వరకు జస్టిస్ కోసం అయితే పాదయాత్ర అన్నది చేస్తున్నాం అనమాట. సో ఇది ఓన్లీ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాత్రమే కాదు, ఇంతకుముందే మన భారతదేశంలో ఎంతోమంది ఆడపిల్లలను అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేయడం అన్నది జరిగిందనమాట. సో వీటన్నిటిని అరికట్టేందుకు ఒక సరైన చట్టాన్ని తీసుకొని రావాలి అండ్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి జస్టిస్ రావాలి అని మేము ముగ్గురం కూడా విజయవాడ నుంచి 1400 కిలోమీటర్లు అయితే పాదయాత్ర అనేది చేపట్టాం. ప్రెజెంట్ వచ్చేసి కాకినాడలో అయితే ఉన్నాం. సో కాకినాడ ప్రజలు అయితే మమ్మల్ని చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలానే ఇకపై మేము వేసే అడుగులో మీ అడుగు కూడా తోడవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజు ఏదైతే కలకత్తాలో వైద్య విద్యాలయంపై జరిగిన ఘటనకి నిరసనగా, అదేవిధంగా మహిళకి రక్షణ కల్పించాలా, ముగ్గురు యువకులు విజయవాడ నుంచి కలకత్తా వరకు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను. వాళ్ళు కాకినాడలో భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐగా స్వాగతం తెలియజేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే అమ్మాయిల మీద ఏదైతే ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతుంటే కనీసం స్పందించడం లేదు ఈ సమాజంలో. ఈ ముగ్గురు యువకులు వాళ్ళ టైంని, వాళ్ళ పనుల్ని పక్కన పెట్టి యాత్ర చేస్తున్నారు. వాళ్ళు యాత్ర దిగ్విజయం అవ్వాలని, మహిళకి రక్షణ కల్పించాలి. నమస్కారం అండి, నా పేరు బుజ్జిబాబు. నెక్స్ట్ రాధా, ప్రదీప్. మేము రీసెంట్లీ జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ కి జస్టిస్ కావాలని, అలాగే అక్కకి న్యాయం జరగాలని విజయవాడ నుంచి కోల్కతా 1400 కిలోమీటర్ల పాదయాత్ర అయితే మొదలెట్టామండి. ఇప్పుడైతే ప్రజెంట్ కాకినాడలో ఉన్నాం. కాకినాడలో మాకు ఘన స్వాగతం అయితే పలికారండి. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఊరు వాళ్ళు ఒక ముందడుగు వేస్తారని, ఒక్కొక్క అడుగు మన అక్కలకి చెల్లెలకి రక్షణ కింద ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు కాకినాడలోని మన పాదయాత్రకని చెప్పి ముగ్గురు యువకులు ఇక్కడికి రావడం జరిగింది. అది మన అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే కలకటాలోని ఒక మహిళా డాక్టర్కి చాలా ఇబ్బందికరమైన వాతావరణంతో చాలా నీచంగా ఆమెను ఇది చేశారు. అది ఒక మహిళ, ఒక డాక్టర్ అయ్యి ఉండి ఆమెకు రక్షణ లేకపోతే మిగతా సాధారణ మహిళలకు ఎలాగుంటుంది అనేది ఆలోచించుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక ఊరు కాదు, ఒక ప్లేస్ కాదండి, దేశం మొత్తం కూడా మహిళలందరూ కూడా స్పందించాల్సిన విషయము. దీనికి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పట్టపగలు మహిళలు నడవడానికే భయపడే రోజుల కింద తయారవుతున్నాయి. అలాంటిది ఇలాంటి నీచమైన పనులు చేస్తుంటే ఎవరు కూడా ముందుకు రావడానికి సంకోచం జరుగుతుంది. అందరూ కూడా ముందుకు రావాలి. ఇక్కడ దీనికోసమని చెప్పి ముగ్గురు యువకులు విజయవాడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ కలకటా వరకు వెళ్తున్నారు. ఆ పాదయాత్ర నిమిత్తం కూడా మేము ఇక్కడ వారికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ కలవడం చేసుకొని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటనలకు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చారు. వాళ్ళు ముగ్గురు కూడా హైదరాబాదు, అనంతపురం, అన్నవరం, ఈ ముగ్గురు కూడా పరిచయం లేని వ్యక్తులు, కానీ ఒక మహిళ కోసం పోరాడాలని చెప్పి ఈ ముగ్గురు కూడా రావడం జరిగింది. ఇది కాకినాడలో ఇలా జరుగుతుంది. కాకినాడలో ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి నీచమైన పనులకు మనకి చట్టాలు తీసుకురావాలని, వారి అరికట్టాలి. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా హ్యాపీగా తిరగాలి, ఉండాలంటే కనుక ఇప్పుడే కొద్దిగా స్పందించాలి, గట్టి ప్రయత్నాలు చేయాలి. ఎవరు ఆగకూడదు. 10-15 రోజులు అయిందని ఇంకా నిరాశ పడిపోకూడదు. జరిగే వరకు కూడా, న్యాయం జరిగే వరకు కూడా పోరాడుతూనే ఉండాలని చెప్పి మా కోరిక. అలాగే వీరు ఎక్కడికి వెళ్ళిన ఈ ముగ్గురు కూడా ప్రతి ప్లేస్కి కలకటా వరకు వెళ్తున్నారు. మా వంతు సపోర్ట్గా ఏ ఊర్లో ఉన్న మా అసోసియేషన్ మెంబర్స్, వాసవి క్లబ్స్ వాళ్ళు ఎక్కడున్నా సరే మేము తెలియజేస్తాం వాళ్ళందరికీ కూడా. వీళ్ళని కలుసుకోమని, వీళ్ళకి ఒక సపోర్ట్ ఇమ్మని చెప్పి మేము తెలియజేస్తాం. స్టేట్ అంతా కూడాను కలకటా వెళ్ళే వరకు కూడా మా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోమని చెప్పి తెలియజేస్తామని మనం చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి ఆల్.